ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి కలుపుతుంది అని చెప్పి చూస్తున్నారా? ఏం లేదండి, వచ్చేసి ఇది డోక్లాకి పిండి అండి. మనము స్వీట్ షాపుల్లో వాటిల్లో డోక్లా తీసుకుంటాం కదా, స్వీట్ డోక్లా అని. కాకపోతే ఇది మనం వచ్చేసి హాట్ చేసుకుంటాము. మనకి బియ్యపు రవ్వ దొరుకుతుంది కదా, బియ్యపు రవ్వను ఒక గుప్పెడు పచ్చెనగపప్పు, ఒక 2 గుప్పెళ్ళు మినపప్పు నానబెట్టక్కర్లా, వేయించక్కర్లా, అట్లానే తీసేసి మనము మిక్సీ పట్టేసుకోవాలి. బరకగా పట్టేసుకొని ఈ బియ్యపు రవ్వలో ఆ రెండు కలిపేసి ఒకసారి వాష్ చేసుకొని పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగలో మనము ఇట్లా నానబెట్టేసుకోవాలండి. మార్నింగ్ నానబెట్టేసుకుంటే మనకి వచ్చేసి నానబెట్టేసేటప్పుడు తినే సోడా, ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని కలిపేసి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి, డిన్నర్ కానీ ఇట్లా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఎందుకో ఇది కొత్త రెసిపీ, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి మీకు కూడా షేర్ చేద్దాం, బాగుంటుందని అనిపించింది. ఎప్పుడు తిన్నయే తినాలంటే అందరికీ బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని నానబెట్టేసాను. ఈవినింగ్ చేసి చూపిస్తాను. ఇందులోకి అయితే వచ్చేసి వెల్లుల్లిపాయ కారం అది కూడా చేసుకుంటారు, బాగుంటుంది. ఈవినింగ్ మీకు నేను చూపిస్తాను వచ్చేసి ఎట్లా చేస్తారు ఏంటి అనేది. ఈ పిండి అయితే మార్నింగ్ కలిపి పెట్టుకుంటే ఈవినింగ్కి మంచిగా పొంగుతుందండి. సోడాను ఉప్పు కలిపి రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట. మీకు చూపించడానికి వీడియో తీస్తున్నా. ఇదైతే వచ్చేసి జావ పెట్టుకున్నాను, ఇదిగోండి. మేమందరం తాగేసి ఇది మా హస్బెండ్ కోసమని కొంచెం వెయిట్ చేస్తున్నాను. వచ్చేసి జావా అనేది గ్లాస్లో పోసేసుకున్నాను. ఇదేనండి, నేను వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా, డోక్లా కోసం వాడుకునే బియ్యపు రవ్వ. ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఇంట్లో బియ్యం ఉంటే అదైనా మిక్సీ పట్టేసుకోవచ్చు వాటితో పాటు. నా దగ్గర ఉంది కదా అని నేను దీంతో యూజ్ చేస్తున్నా. దీంతో మనం ఉప్మా చేసుకోవచ్చు, లేకపోతే పులిహోర చేసుకోవచ్చు, అట్లానే డోక్లా చేసుకోవచ్చు. మళ్ళీనేమో వచ్చేసి ఇవి అంటారు కదా, దిబ్బ రొట్టె కూడా చేసుకోవచ్చు అండి. దీంతో పుల్ల మజ్జిగ ఉంటే నానబెట్టి కొంచెం జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ వేసేస్తే రెడీ అయిపోతుంది మనకి. ఇవాళ అయితే వచ్చేసి గ్రీన్ మ్యాంగో పప్పు చేస్తున్నా అండి. పిల్లలకి హాలిడేస్ కదా, ఇకైతే వచ్చేసి వాళ్ళు ఇంట్లో ఉంటే అజ్జే ఇచ్చే వెరైటీస్ అని అడుగుతూనే ఉంటారు. అందుకని వచ్చేసి వాళ్ళు మ్యాంగో పప్పు అడిగాడు, మా వాడు చేసేస్తున్నా. ఈ మిరపకాయలు అయితే మరీ కారం ఉన్నాయండి, పొద్దున రవ్వ దోశలో వేస్తే అసలు చాలా కారం ఉన్నాయి. ఇదిగోండి, వచ్చేసి పాలు అనేవి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నా, 3 ప్యాకెట్స్. ఇప్పుడు కాచేసుకుంటే మనకి మీగడ అనేది కొంచెం బాగా వస్తుంది కదా అని తీసి కాచేసుకుంటున్నాను పాలు. ఇదిగోండి, పాలు అనేవి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇదిగోండి, వచ్చేసి మామిడికాయ మొత్తం తురిమేసుకున్నాను. పుల్లగా ఉందండి, హాఫే వేసాను. దీంతో ఎప్పుడైనా పులిహోర కానీ, మళ్ళీ ఏదైనా పచ్చి కొబ్బరి ఉంటే మామిడికాయ పచ్చి కొబ్బరి కలిపి చట్నీ చేస్తారు కదా, అట్లా కూడా చేసుకోవచ్చు అని ఒక మిరపకాయ వేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి, పప్పు తీసుకున్నాను. ఈవినింగ్ ఎట్లాగో మనం బ్రేక్ఫాస్టే కాబట్టి, చపాతీ చేయను కాబట్టి వాళ్ళు వచ్చేసి డోక్లా చేస్తా అని చెప్పి కొంచెమే తీసుకున్నానండి పప్పు. నేను ఈ పూటకి సరిపోతే ఈవినింగ్ మళ్ళీ వేరే ఐటమ్ కదా. ఇగో మొత్తం ఇట్లా కలిపేసుకుంటున్నా. మొత్తం 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఈ వాటర్ కూడా ఎరువు నీళ్ళల్లో యాడ్ చేసేసుకుంటాను. ఇదిగోండి, పప్పు కూడా కడిగేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను కదా, ఇది కూడా పెట్టేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ వెలిగించేసుకున్నాను. దోశకి పప్పు నానబోసుకుంటున్నానండి. వచ్చేసి నేను ఒకటికి 7 గ్లాసులు బియ్యం పోసాను. ఇది మినపగుండు కూడా పోసేస్తున్నా 1 గ్లాసు. ఇందులోనే ఒక అర గ్లాసు శనగపప్పు, అట్లానే మెంతులు, సగ్గుబియ్యం, అటుకులు ఉంటే అటుకులు, ఇవో కొన్ని మెంతులు, అట్లానే సగ్గుబియ్యం. మీ దగ్గర ఏదైనా నైట్ ఒకవేళ అన్నం మిగిలినా కూడా అన్నం కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకోవచ్చు, మిక్సీ పట్టేటప్పుడైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మనం వాష్ చేసేసుకున్నాం. ఇదిగోండి, పప్పు అనేది అయిపోయింది, విజిల్ వచ్చేసింది. ఇదిగోండి, పాలు కూడా పొంగు వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే వచ్చేసి ఇది వచ్చేసి టీ బ్యాగ్స్ అండి, టెట్లే వాళ్ళ టీ బ్యాగ్స్. మనం ఎప్పుడు టీ పెట్టుకోవాలన్నా టీ పొడి వేయాలి, షుగర్ వేయాలి, అట్లానే మసాలా వేసుకోవాలి అనే ఇది లేకుండా ఈ బ్యాగ్స్ అనేది మనము తెచ్చుకుంటే మనకి ఇట్లా వేసేసుకొని పాలల్లో పంచదార వేసుకొని వేసేసుకుంటే, ఇదిగోండి టీ బ్యాగ్. ఇది వచ్చేసి మనము వీటిల్లోనే కొంచెం పాలు, షుగర్ యాడ్ చేసి ఈ బ్యాగ్ వేసుకొని ఇట్లా వేసుకొని తాగితే మనకి టీ అనేది రెడీ అయిపోతుంది. లేకపోతే మనం ఇప్పుడు ఇది ట్రైనుల్లో, బస్సుల్లో బయటకు వెళ్ళినప్పుడు ఇవి చూస్తూ ఉంటాం కానీ అట్లానే
ఇదిగోండి వచ్చేసి నేను మొత్తం షుగర్ అని పాలు కూడా యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడైతే వచ్చేసి ఈ 2 కప్పుల్లో ఇదొక టీ బ్యాగ్ వేసేస్తున్నా. ఇది ఇట్లా వేసేసుకొని ఇట్లా అంటే మనకి వేడి వేడి టీ రెడీ అయిపోతుంది. ఇది కూడా ఇట్లానే వేసేసుకోవాలి. ఇదిగోండి వచ్చేసి పప్పు అన్నం ముక్కలు ఇందులో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి మనం ఇందులో ఉప్పు అను కారం పసుపు వేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను కదా. ఇదిగోండి వచ్చేసి ఉప్పు పసుపు వేసేసుకున్నాను. ఇందులో కారం కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని పోపు పెట్టేసుకొని రైస్ పెట్టుకుంటే ఇవాళకి లంచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి. ఇదిగోండి బాండ్లీ పెట్టేసుకున్న పోపు వేసుకోవడానికి వచ్చేసి ఇదిగోండి మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయ మిరపకాయ ఇంగువ. ఇదిగోండి వచ్చేసి కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇదిగోండి పప్పులో పోపు అనేది పెట్టేసుకున్నాను. ఎంతైనా మనం టీ అనేది మనం ఇట్లా పెట్టుకొని తాగిందే బాగుందండి. అట్లా వచ్చేసి బ్యాగ్ వేసుకొని తాగితే అసలు టీ తాగిన తృప్తే అనిపించలేదు. మా అత్తగారికి నచ్చలేదు. మళ్ళీ పెట్టిస్తున్నాను టీ వచ్చేసి. అసలు వెళ్తూనే రావట్లేదు. వెదర్ చూడండి ఎట్లా ఉందో అసలు బయట వైపు. ఇదిగోండి వేడి వేడి మసాలా టీ రెడీ అయిపోయింది. వెదర్ కూడా చల్లగా కూల్గా ఉంది కాబట్టి వేడి వేడిగా తాగాలనిపిస్తుంది కదా ఎవరికైనా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వచ్చేసి. ఓకేనా, బాయ్.